వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆదినారాయణ. 21వ అధ్యాయము. శ్రీ స్వామివారి దివ్య బోధ. శ్రీ స్వామివారిని మాకేమైనా బోధించండి స్వామి అని అనేక మంది అడిగినప్పుడు స్వామివారు చూసి నేర్చుకోండయ్యా అని క్లుప్తంగా బోధించేవారు. వారు వాచా ఎన్నడూ బోధ అని ప్రత్యేకంగా చెప్పకపోయినను వారి జీవితకాలంలో భక్తులతో వారు మాట్లాడిన మాటలే మనకు దివ్యబోధలు. వాచా బోధించే కంటే నిత్య సత్యమైన నిదర్శనముతో స్వామివారు 1-2 ముక్తసరి ముక్కలు మాట్లాడినా అవే వేదముల సారాంశముగా ఉండటం గమనార్హము. అట్టి దివ్యమైన ధర్మబోధలు కొన్ని ఈ క్రింద చూడగలము. అజ్ఞానులమైన మనం పెద్దలు చెప్పిన కొన్ని విషయాలను మూఢనమ్మకాలని త్రోసిపుచ్చుకుంటాము. కానీ ఈ విషయాలలో స్వామివారి వంటి మహనీయులు చెప్పిన మాట అందరికీ శిరోధార్యము. కారి రామస్వామి ఇలా వివరించారు. పొదలకూరులో 2 ఎడ్ల బండి కొనేందుకు అడ్వాన్స్ ఇచ్చి స్వామివారికి ఆ విషయం చెబితే, అయ్యా ఆ బండి ఇంటికొస్తే మంచిది కాదు, దాని ఇరుసులో కోడిపుంజులు పోట్లాడుతున్నాయి, అది వద్దు అన్నారు. చెర్లోపల్లిలో మరొక బండి మాట్లాడి వచ్చి స్వామికి చెప్పాను. అయ్యా ఆ బండి వస్తే ఆడవాళ్లకు జబ్బులు కలుగుతాయి, అది వద్దు అన్నారు. తర్వాత తురిమెర్లలో మరొక బండి చూచివచ్చి చెప్పాను. అయ్యా ఆ బండి వస్తే పిల్లకాయలకు జబ్బు చేస్తుంది, అది వద్దు అన్నారు. 1 వారం రోజుల తర్వాత బండి కొనేందుకు ఏ గ్రామం పొమ్మంటారో అడగాలని స్వామివారి చెంతకు వెళ్ళాను. నేను ఆ విషయం వారిని అడగక మునిపే, అయ్యా రాజుపాలెంలో 400 రూపాయలకు కొత్త బండి ఇస్తారు, తోలుకొచ్చుకో అన్నారు. ఆ బండి ఏ రోజు తోలుకొస్తే మంచిదని అడిగాను. అయ్యా సోమవారం ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నీవు బండి కొన్న గ్రామం వదిలి బండి తోలుకొని వచ్చేయాలి. మీ గ్రామంలో రాములవారి దేవాలయం వద్ద 3 నిద్రలు చేయించి మీ పిల్లకాయలందరినీ బండిలో ఎక్కించి ఊరంతా త్రిప్పుచు శనగలు, బొరుగులు, బెల్లం, పంచదార పెడుతూ బండిని ఇంటికి తోలుకురమ్మని సెలవిచ్చారు. నేను అలాగే చేశాను. ఆ బండి గత 25 సంవత్సరముల నుండి పనిచేస్తూనే ఉంది. ఎలాంటి యాక్సిడెంట్లు లేవు. ఆ బండి వచ్చాక మాకు భూస్థితి పెరిగింది. ఈనాటికి దాన్ని గురుప్రసాదంగా పరమ పవిత్రంగా వాడుకొనిచున్నాము. ఒకానొక బండి ఇరుసులో కోడిపుంజులు పోట్లాడడమేమిటి? కొయ్యతో చేయబడిన ఒక బండి ఇంటికి వస్తే ఆడవాళ్లకు జబ్బు చేయడం ఏమిటి? మరొక బండి వస్తే పిల్లలకు జబ్బులు చేయడం ఏమిటి? ఇలాంటివి విన్నప్పుడు అజ్ఞానులమైన మనకు మూఢనమ్మకాలుగా ఉంటాయి. ఇలాంటి విషయాలలో సర్వజ్ఞుడైన స్వామివారి మాటే శిరోధార్యం. స్వామివారి బృందంలోని వారెవరైనా దురుసుగా మాట్లాడినప్పుడు ఫలానా వాడు ఇలా మాట్లాడాడు స్వామి అని చెబితే, ఆయనలో బొమ్మ లేచిందిలేయ్యా, ఆయనేం చేస్తాడు అనేవారు. అలాగే ఒకరోజు మాటల సందర్భంలో స్వామివారు బరిగెల నాగయ్యతో అన్నారు, బొమ్మల కత్తిరింపు మన దగ్గరుండాయా అని. మనలోని దుర్గుణాలే మనలోని బొమ్మలు. స్వామివారికి మనపై దయ కలిగినట్లయితే మనపై తన కత్తిరింపు ప్రయోగం చేసి ఆయా దుర్గుణాలను నిర్మూలించగలరు. ఒక వ్యక్తి వలన అనేక మందికి అసౌకర్యము, ప్రమాదము అని స్వామివారు తలచినట్లయితే మాట మందలింపు లేకుండానే తనకై తానే ఆ ప్రదేశం వదిలి వెళ్ళేటట్లు స్వామివారు ఆ వ్యక్తి హృదయాన్ని ప్రేరేపించేవారు. ఉదాహరణకు ఒక భక్తుడు 1 అరగంట ఆలస్యమైనా సరే స్వామివారి నిత్య పూజ తాను వచ్చేంత వరకు ఆపాలని, తాను ఉన్నప్పుడు తానే స్వయంగా శ్రీ స్వామివారి సమాధి పూజ చేయాలని అప్పుడప్పుడు ఆదేశించేవాడు. నిత్య పూజను ఆ విధంగా ఆలస్యం చేయడం ఎంతవరకు ధర్మమో యోచించలేదు. ఆ భక్తుని హృదయంలో స్వామివారు ఏ చిత్రమైన ప్రేరణ పెట్టారో ఏమో గాని అతడు తనకై తానే దూరంగా ఉండటం మొదలుపెట్టి అలాంటి సేవలు మానుకున్నాడు. ధర్మాధర్మాలు యోచించకుండా ప్రవర్తిస్తే మనపై కూడా స్వామివారు తమ కత్తెర ప్రయోగం చేస్తారని గుర్తించి మెలగాలి.
ఒకప్పుడు స్వామివారి సేవకులు ఇద్దరూ కలహించుకొని కలబడ్డారు. ఒకడు గొడ్డలు తీసుకున్నాడు. రెండవ సేవకుడు గొడ్డలు పీక్కొని అతని మెడపై కొరికాడు. అతనికి రక్తం కారి గ్రామంలోని పెద్దలకు చెప్పుకున్నాడు. వారంతా ఆ రక్తం చూచి అలా చేసిన వాణ్ణి ఆశ్రమం నుండి వెళ్ళగొట్టమని స్వామివారికి విన్నవించారు. అప్పుడు స్వామివారు, అయ్యా, ఒకరిని పొమ్మనే కంటే మనమే పోతే మంచిది కదా అని సెలవిచ్చారు. ఈ ధర్మ తీర్పుతో అందరూ కిమ్మనకుండా జారుకున్నారు. 1980వ సంవత్సరంలో స్వామివారికి గుణం వచ్చింది. చేతులు తల ఎగురవేసేవారు. ఇంజెక్షన్ చేయించాలని డాక్టర్ని తీసుకువచ్చారు. అప్పుడు సేవకుడు స్వామి అన్నారు. స్వామి ఏమన్నారంటే, అప్పుడు వచ్చాడయ్యా అన్నారు. అప్పుడు సేవకుడు ఇంజెక్షన్ చేస్తాడు స్వామి అన్నాడు. స్వామి ఎవరికి అని అడిగారు. నాగయ్య, మీకే స్వామి అన్నాడు. స్వామి అప్పుడు ఎందుకు అన్నారు. నాగయ్య గుణం తగ్గేందుకు స్వామి అని అనగా, స్వామి తగ్గుతుందయ్యా అని అడిగాడు. అప్పుడు నాగయ్య తగ్గుతుంది స్వామి అన్నాడు. అప్పుడు స్వామి చేసుకోమను అన్నారు. అప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు. కానీ స్వామివారి ఏమాత్రమూ చేయి కదల్చడం కానీ బాధని వ్యక్తం చేయడం కానీ లేదు. 3 రోజుల తర్వాత స్వామివారు మరలా అన్నారు, అయ్యా సూదేశారే, తగ్గిందా అయ్యా అన్నారు. అప్పుడు నాగయ్య, తగ్గలేదు స్వామి, మీరు తగ్గమని చెబితే తగ్గుతుంది. అది ఎట్లా తగ్గుతుందయ్యా అని స్వామివారు అంటే, తగ్గుతుంది స్వామి, మీరు చెప్పండి అని నాగయ్య గారు అన్నారు. నువ్వు భలే మాట్లాడతావయ్యా అని స్వామివారు అన్నారు. శ్రీ సాయినాథుని వలె స్వామివారు కూడా తమ రుగ్మతలకు మందులు సేవించక ఊర్పుతో అనుభవించేవారు. సేవకులతో కూడా నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది అని చెప్పేవారు. ఒక్కొక్కప్పుడు ఉడకబెట్టిన తెల్లగడ్డలు, కరివేపాకు పొడి, ధనియాల పొడి మొదలగు వాటిని తమ రుగ్మతలకు వాడేవారు. కొంతమంది రోగాలకు కొన్ని ఆకులు, వేళ్ళు చెప్పి తినమనేవారు. అప్పుడు రోసిరెడ్డి గారు, స్వామి ఎల్లప్పుడూ తమరు మౌనంలో ఉంటిరే, మరి మాకు మంచి చెడ్డ తెలిసేదెట్లా అన్నారు. అప్పుడు స్వామి, 300 ఇస్తే సాదయ్య వచ్చి చెబుతాడు అన్నాడు స్వామి. మరొక రోజు అన్నారు, రోసిరెడ్డి పెద్దవాడివి కదా, ఎవరికైనా హెచ్చుతగ్గులుంటే చెప్పయ్యా అన్నారు స్వామి. గురవయ్య అన్నాడప్పుడు, స్వామి దేవుడెట్లా కనబడతాడు అన్నాడు. అప్పుడు స్వామి, అందరినీ సమాన దృష్టితో చూచుకుంటే దేవుడు కనపడతాడు అన్నాడు. గురువయ్య మరొక రోజు ఇదే ప్రశ్న అడిగాడు. వీరబ్రహ్మం గారి చరిత్ర చదువు అనుభవం అవుతుంది అన్నారు స్వామి. ఇక్కడ స్వామివారు తమ భక్తులను అనేక మంది మహనీయుల చరిత్రలను శ్రద్ధగా పఠించమని ఆదేశిస్తున్నారని మనం గుర్తించాలి. లేకుంటే తమను గురువుగా విశ్వసించి సేవించుకునే అతన్ని మరొక మహనీయుని చరిత్ర చదవమనడం ఎందుకు? అవధూతలందరికీ మూలపురుషుడైన శ్రీ దత్తాత్రేయ స్వామియే స్వామివారి రూపంలో కూడా మనలను అనుగ్రహించి ఆ సాంప్రదాయమును అనుసరించి ఇలా ఆదేశిస్తున్నారు. గురువయ్య ఏదైనా చెప్పమని అడిగితే సంపన్నత్వం కలిగి సాధారణంగా నడుచుకో, సత్యం ధర్మం తప్పకుండా ఉండు అన్నారు. సంపన్నత్వం అంటే సత్వగుణ ప్రధానమైన దైవీ సంపద లక్షణాలు. సాధారణత్వం అంటే నాకు గొప్ప గుణములు గలవు అనే అహంభావం లేకుండా స్వామివారి వలె అతి సాధారణ మానవుని వలె నడుచుకోవాలని స్వామివారి ఆజ్ఞ. నిజానికి ఈ రెండు స్వామివారు మనకు వారి ఆచరణ ద్వారా బోధించి చూపారు. కోపం ఎట్లా పోతుంది స్వామి అంటే, ప్రొద్దు పొడిచేది కృంకేది తెలియకుండా పోతే పోతుంది అన్నారు. అదే ప్రశ్న మరొకప్పుడు అడిగితే సూర్యచంద్రులకు అర్జీ పెడితే పోతుంది అన్నారట. ఒకరోజు మోపూరు దశయ్య గన్నేరు పూలు కోస్తున్నాడు. స్వామివారు అతన్ని పిలిచి, ఒక్క పువ్వే కదయ్యా అన్నారు. మరలా మాట్లాడలేదు. మనస్సు అనే ఒక పుష్పమే కదా భగవంతుడు కోరేది అని స్వామివారు హెచ్చరించారని అతడు గుర్తించాడు. భక్తుడు మనసును కానీ లేక హృదయాన్ని నిజంగా సద్గురువుకు కానీ దైవానికి కానీ సమర్పించినప్పుడు అలా చేయడం ఒక్కసారి మాత్రమే సాధ్యం. అందుకు సంకేతంగా ఒక్క పువ్వు చాలని స్వామివారి భావం. పూజ కోసం అధికంగా తులసికొస్తున్న భక్తురాలితో ఈ విషయాన్నే శ్రీ రమణ మహర్షి ఎంతో చమత్కారంగా చెప్పారు. అలానే శ్రీ సాయిబాబా మరలా నమస్కరించబోయిన ఒక భక్తునితో, నీవు హృదయపూర్వకంగా చేసిన ఒక్క నమస్కారమే చాలు అని హెచ్చరించారు. ఒక భక్తురాలు ప్రజలకు వడ్లు అరువుగా ఇచ్చి నాము అనే పేరుతో అధికంగా లాభం గడించేది. ఒకప్పుడు ఆమె ఇల్లు కాలిపోయింది. ఆ ప్రమాదంలో చాలా ధాన్యం కూడా నష్టమైంది. కానీ ప్రక్కవారి సహాయంతో కొంత ధాన్యమైనా తగ్గించుకోగలిగింది.
అయినప్పటికీ నష్టమైన దాని గురించి ఆమె బాధపడుతూనే ఉంది. ఒకసారి ఆమె శ్రీ స్వామివారిని దర్శించి, స్వామి, ఇల్లు తగలబడి సర్వనాశనమైంది అని విలపించింది. అమ్మా, లాభమే పోయింది, అసలు దక్కింది కదా అన్నారు స్వామివారు. నిజానికి ఆ గ్రామస్తులు 8 పుట్ల గింజలను ఆ అగ్ని ప్రమాదం నుండి తప్పించి బయటపోశారని, మిగిలిన సామానులు, వడ్లు తగలబడినాయని ఆమె అంగీకరించింది. అన్యాయార్జితమైన ధాన్యం అగ్నిపాలైంది. అందుకే స్వామివారు వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యో అని సెలవిచ్చారు. కోడూరు వెంకమ్మ గారి భర్త చనిపోయిన దిగులుతో మంచం బట్టి అహర్నిశలు శోకిస్తూ ఉన్నది. స్వామివారు తమ చిత్రమైన తత్వబోధతో ఆమె శోకాన్ని నివారించారు. అమ్మ, ఒక మామిడి పండుకు పుండు పడితే అది ఎంత ఫలింపు అవుతుందమ్మా? వరటు బారి కుళ్ళి ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఆ పండు ధైర్యంగా ఉండి ఆ పుండును లెక్క చేయకుంటే ఆ పుండు దాన్ని ఏమీ చేయలేదు. పండు మధురంగా తయారై ఎన్నో కాయల్నిస్తుంది. అది ఎన్నోసార్లు ఇలాంటి చెట్లు అయిన తర్వాతే మనిషి అవుతుంది. ఇలా మనిషిగా ఎన్నోసార్లు జన్మించాక కాస్త బుద్ధిగలవాడవుతాడు. అలాంటి బుద్ధిగలవాడుగా ఎన్నోసార్లు జన్మించాక ఒక జన్మలో భక్తుడవుతాడు. తర్వాత అలాంటి జన్మలు ఎన్నో అయ్యాక ఒక జన్మలో ధర్మంగా పరిపాలించే రాజవుతాడు. అలాంటి రాజుగా ఎన్నో జన్మలెత్తిన తరువాత దేవుని కొరకు పాటుపడతాడు. అలాంటి ముముక్షు జన్మలు ఎన్నో గడిచాక దేవుని సన్నిధిలో ఉంటాడు. అప్పుడు దేవుడు తన కన్ను కొద్దిగా తెరిచి భక్తుణ్ణి చూస్తాడు. ఆయన తన బొటనవ్రేలు క్రింద ఉండే అల్లెతాడు తొక్కితే ప్రపంచంలో ఉండే బొమ్మలాటంతా అతడికి కనిపిస్తుంది. అప్పుడు దేవుడు అతనిని తనలో చేర్చుకుంటాడు. అది విని వెంకమ్మ, ఇప్పటికే ఇన్ని జన్మలు ఎత్తి ఎన్నో బాధలు పడుతున్నాను. ఈ కొంచెం బాధలు ఒక లెక్క. ధైర్యంగా మామిడి పండు వలె ఉండాలని అనుకుని అది మొదలు ఏడ్చేది కాదు. పని చేయకుంటే ఉద్యోగం నష్టం, పని చేయకున్నా జీతం రావచ్చు, కానీ అది దక్కదు. నష్టపడతావని భావం. కష్టం చేస్తూనన్నా ఉండు, దేవుని ధ్యానం చేస్తూనన్నా ఉండు, రోగంతో మూలుగుతూనన్నా ఉండు, దరిద్రంతో బాధపడుతూనన్నా ఉండు. ఈ 4 దశలలోనూ మానవునకు నిరంతరం దేవుడు గుర్తు వస్తుంటాడని కాబోలు స్వామివారు అలా చెప్పారు. అంతేకాక కష్టం చేస్తున్నా, రోగంతో మూలుగుతున్నా, దరిద్రంతో బాధపడుతున్నా కర్మశేషం ఖర్చవుతుంటుంది. ధ్యానం చేస్తుంటే క్రొత్తగా కర్మ సంక్రమించదు. ఒక భక్తుడు తరచుగా స్వామివారి దర్శనార్థం వస్తూ తనకు స్వామివారి రక్షణ ఉందనే ధీమాతో ఆఫీసు పని బాగా నిర్లక్ష్యం చేసేవాడు. పై అధికారిని కూడా లెక్క చేసేవాడు కాదు. ఒకరోజు స్వామివారు అతని స్వప్నంలో, వాట్ డూ యూ మీన్ బై నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ, బ్లడీ ఈడియట్ అని, బుద్ధి లేనివాడా, విద్యుక్త ధర్మాన్ని అశ్రద్ధ చేయడం అంటే ఏమనుకుంటున్నావు అని తీవ్ర స్వరంతో మందలించాడు. ఆ భక్తుడు, స్వామి, మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా అన్నాడు. ఇంగ్లీష్ ఏమిటి, ప్రపంచ భాషలన్నీ వచ్చు అని మందలించారు స్వామివారు. తమ భక్తులను పాపభారము నుండి ఎలా కాపాడుతారో చూడండి. నిరంతరం తన సేవలోనున్న గురవయ్యతో అన్నారు, మాల, మాదిగ, జోగి, జంగం వాళ్ళు చేరకుండా చూచుకో. సత్యం, ధర్మం, సాధారణత్వం, సద్గురు సేవ సాధించు. ఇది మనలో ఒక హీనజాతి వాడున్నాడు, వాణ్ణి వెళ్ళగొట్టాలి అన్న శ్రీ సాయి ఆదేశం వలె ఉంది. మాల, మాదిగ, జోగి, జంగం అంటే మనలోని దుర్గుణాలని స్వామివారి భావం. ఒకసారి స్వామివారు గురవయ్యతో అన్నారు, తప్పు చేస్తే వద్దిదొండ పురుగులు పడతాయి, మాదిగ ఇండ్లలో పడతారు. ఇక్కడ మాదిగ అన్నది ఈనాటి వర్ణ వ్యవస్థలో జన్మ వలన వచ్చే వర్ణ విశేషం గురించి కాదని గుర్తించాలి. మరలా ఎన్నో జన్మలకు కూడా నా దగ్గరకు రాలేరు అని కూడా అనేవారు స్వామివారు. దశయ్య అప్పుడు తరించేదట్లా స్వామి అని అడిగితే, ఆశ పోతే అంతా పోతుండ్లాయా అన్నారు స్వామి. అప్పుడు స్వామి, మిమ్ములను తెలుసుకోనేదెట్లా అన్నారు. స్వామి అన్నారప్పుడు, అమ్మా, భద్రాచలం పోయి గర్భగుడి తెరిచి చూడు, తెలుస్తుంది అన్నారు స్వామి. మరి అమ్మ అలా చేసిందో లేదో తెలియదు. ఇదే విధంగా అడిగిన చల్లా సుబ్బమ్మతో కోటి తీర్థం దేవాలయం మీద చూడమన్నారు. ఆమె అలాగే చేసింది. ఆమె కచట అనంతమైన వెలుగు దర్శనమైంది. పార్వతీదేవి ప్రకృతిమాత కదా, పరబ్రహ్మ స్వరూపుడనైన నేనే ఈ దృశ్య జగత్తుగా ప్రకటమవుతున్నాను. అన్నింటిలో అంతటా నన్నే భావన చేయమని బోధించారన్నమాట. ఒకప్పుడు మోపూరు దశయ్య
స్వామి, మీకు అడవిలో ఎవరో ఒక ఋషి కనబడి నాలుక మీద బీజాక్షరాలు రాశారని చెబుతున్నారు, నిజమేనా అని అడిగాడు. మైసూరు మహారాజు త్రోవన పోతుంటే మనం చూస్తే మనకేమి వస్తుంది, మనం చేసుకున్నదే కదా మనకు అని సెలవిచ్చారు స్వామివారు. అంటే దాని అర్థం మనకు అవకాశం ఉన్నంత వరకు జపధ్యానాలు, ధర్మాచరణ, సద్గురు సేవ చేస్తుంటే కానీ మహారాజు వంటి మహాత్ముని అనుగ్రహం మనకు లభించదు. మనము అట్టి సాధన చేసి పరిపాకాన్ని పొందితే అట్టి ప్రతిభావంతులను మహారాజు ఆహ్వానించి తన ఆస్థాన పండితులుగా నియమించుకున్నట్లు ఎవరో ఒక మహనీయుడు మనలను అనుగ్రహిస్తారని స్వామివారి భావం. రాజు సర్వశక్తిమంతుడు, సర్వస్వతంత్రుడు అయినా కష్టించి ప్రతిభను సంపాదించుకున్న వారిని తప్ప మిగిలిన వారిని చేరదీసి సత్కరించడు. శ్రమపడి సాధన చేస్తేనే స్వామివారు కృప చూపుతారని గుర్తించాలి. వెంకయ్య ద్వారా ఒకరు స్వామివారికి కట్టెలు తోలినందుకు బండిబాడుగా 4 రూపాయలు తీసుకుని మరలా వెంకయ్య చేత వరికుప్ప దగ్గర ఉచితంగా పనిచేయించుకున్నాడు. ఆ బండివాడు స్వామి చెంతకొస్తే ఎవరూ ఏమీ చెప్పకనే స్వామివారు, అయ్యా, ఈయన బండాయన, ఈయన మనకు 150 రూపాయలు బాకీ తేలినాడు, అందుకు అపరాధంగా తిరుపతి పోయి రావాలి అని రాసి ఇచ్చారు. అతడు అట్లాగే తిరుపతి పోయాడు. అక్కడ అతని డబ్బులు దొంగిలించబడ్డాయి. బండాయన అపరాధం శ్రీ స్వామివారి డబ్బులు అలా దొంగిలించడమే. స్వామివారి సేవకులు సాక్షాత్తు భగవంతుని సొత్తు. వారి రుణం భగవంతునికి కానీ వారి గురువుకు కానీ ఆ సేవకునికి కానీ చెల్లించకుంటే ఆ ధనం నష్టమై తీరుతుంది. శతవృద్ధుడు రోషిరెడ్డి చాలా కాలంగా స్వామివారి సేవలో ఉన్నాడు. ఒకప్పుడు ఎవరో ఏమో అన్నారని ఇతడు ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఆయనను స్వామివారు ఏకాంతంగా పిలిచి, పంట చేను వదిలి పరిగ ఏరుకుంటావా అని హెచ్చరించాడు. అతడు ఆ సంకల్పం విడిచిపెట్టాడు. సద్గురు సాన్నిధ్యం పంట చేను సామాన్యంగా జీవిస్తూ ఇతర సాధనలు చేయడం, పరిగ ఏరుకోవడం లాంటిదని గుర్తించి చివరి శ్వాస వరకు భిక్షాన్నం తెచ్చే గురుసేవ చేసి తన జీవితం ధన్యం చేసుకున్నారు. రోసిరెడ్డి గారి యొక్క నిస్వార్థమైన గురుసేవా ప్రభావము వలన వారికి ఆశాపాశములు, బంధుప్రీతి తన వారిపైననే కాక చివరకు తన శరీరం మీద కూడా మమకారం లేకుండా చేశారు స్వామివారు. ఇలా స్వయం కృషితో సాధించడం దుస్సాధ్యమని సాధకుల అనుభవం. హృదయాంతరాళములో అంతటి ప్రేమతో తన గురుని సేవించాడు గనుకనే ప్రారబ్ధ కర్మవశాత్తు సంభవించే వృద్ధాప్య శరీర రుగ్మతలు లేకుండా చేశారు స్వామివారు. అత్యవసర విషయములలో ఏ వ్యక్తి ఎలాంటివాడు అనే విషయము కానీ, ఎచ్చట ఏమి జరుగుతున్నది అనేది కానీ స్వామివారు వీరికి దృశ్య సంకేతములతో చూపేవారు. ఉదాహరణకు, ఒకరోజు రోసిరెడ్డి గారి ఇంటి దగ్గర గాలివానలో వారు తంటాలు పడుతూ చేస్తున్న సజ్జమాసులు డబ్బు అవసరమైనందున పిందెలుగా ఉన్న మంచి నిమ్మకాయలు కోసి రాసిపోయడం స్వామివారి సన్నిధిలో ఉన్న రోసిరెడ్డికి దృశ్యంగా కనబడసాగింది. 3వ రోజు ఇతని కుమారుడు వచ్చినప్పుడు విచారిస్తే 2 విషయాలు నిజమేనని తేలాయి. శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని అందరూ దేవుడు, గురువు అని పూజిస్తున్నారు. వీరి అసలు స్థితి ఏమిటా అని మనసులోనే మదనపడుచున్న రోసిరెడ్డికి ఒక దృశ్యం గోచరించింది. మాస్టర్ గారు ఒక ఎడారిలో నిలబడి ఉన్నారు. ఉన్నట్లుండి వారు శంఖు చక్రాలు ధరించి మహావిష్ణువయ్యారు. వారి పాదాల చుట్టూ మంచి నవనవలాడే పచ్చగడ్డి ఉంది. రోసిరెడ్డి ఒక దున్నపోతుగా మారి ఆ గడ్డి మేస్తున్నట్లు దృశ్యం గోచరించింది. ఇదే విధంగా మరి ఒక వ్యక్తిని గూర్చి యోచిస్తుంటే ఆ వ్యక్తి చెడిపోయిన తాళాల బుర్రలు రిపేరు చేస్తున్నట్లు చూపారు. అంటే ఆ వ్యక్తి అందరి లోపాలు సరిచేయగల సమర్థుడని స్వామివారు వీరికి బోధించారన్నమాట. ఒకరోజు రోసిరెడ్డి గారి అల్లుడు, కుమారుడు ఆయనను 10 రోజులు తన ఇంటికి తీసుకుపోవాలని స్వామివారి ఆశ్రమానికి వస్తున్నారు. అప్పుడు ఆయనకు చూపు సరిగా లేనందువలన ఒంటరిగా ఎక్కడికి పోలేకున్నాడు. కానీ స్వామివారు అతనిని త్రోవ పట్టుకుని నేరుగా పో అని ఆజ్ఞాపించారు. గురువాజ్ఞయందు అచంచల విశ్వాసం గల రోసిరెడ్డి తనకు చూపు కనబడని విషయం కూడా లెక్క చేయకుండా 8 కిలోమీటర్లు నడిచి నెల్లూరు నుంచి గొలగమూడికి ఒంటరిగా వచ్చేశాడు. అల్లుడు, కుమారుడు బస్సులో ఈయన కంటే ముందుగా గొలగమూడి చేరి రోసిరెడ్డి కోసం విచారించారు. కానీ నడిచి వస్తున్నందున రోసిరెడ్డి మార్గమధ్యంలో ఉన్నాడు గనుక ఆశ్రమంలో లేడు.
ఒకరినొకరు కలవనందున ఇక రోషిరెడ్డిని వెతికి పట్టుకోవడం కష్టమని వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. సర్వజ్ఞులైన స్వామివారు అలా ఆదేశించకుంటే తన కుమారుడు అల్లుడు చెప్పే మాటలకు మెత్తబడి ఇంటికి ప్రయాణమై పరిగ ఏరుకోవడం లాంటి లంపటంలో పడకుండా గురుసేవలో సమయాన్నంతటినీ గడపడమే త్రోవ పట్టుకొని పోవడం అని స్వామివారి మాటలకు అర్థం. మరొకప్పుడు ఒక భక్తుడు, ఎలా స్వామి మేము తరించేది అని అడిగితే కూడా స్వామివారు, ఏముందయ్యా, నేరుగా త్రోవ చూచుకుంటూ పోయేదే కదయ్యా అన్నారు. పై విధంగా గురువు మాట యందు అచంచలమైన విశ్వాసంతో గురు సేవే తన ధ్యేయంగా జీవించారు గనుకనే వీరి అంత్యదశలో మంచాన పడటం, ఇతరుల సేవ తీసుకోవలసిన అవసరం లాంటివి లేకుండా చేశారు స్వామివారు. వీరు పరమపదించినప్పుడు వీరి ముఖంలోని కళ, శరీరంలోని తేజస్సు వలన వీరు తప్పక కైవల్యం పొందారని తెలుస్తుంది. గురుసేవా ప్రభావం అంతటి మహిమాన్వితమైనది కదా. ఒకనాడు స్వామివారు, వెంటనే మజిలీ మార్చాలి పదండి అన్నారు. సేవకులు, ఇప్పుడు కాదు, సాయంకాలం కానీ లేక భోంచేసిన తరువాత కానీ పోదాము అని చెబుతూ తలా ఒక త్రోవన వెళుతున్నారు. శ్రీ స్వామివారి సమీపంలో ఉన్న బరిగెల నాగయ్య, వీళ్ళు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చింది దేనికైనట్లు? స్వామివారు చెప్పినట్లు వినరు. వీళ్ళు ఇలా తలా ఒకవైపు వెళ్తుంటే స్వామి అదేమని గదమాయించి అడుగరు. ఇదేమిటబ్బా అనుకున్నారు. ఇలా చేయండని సలహా ఇస్తారే కానీ మహాత్ములు నిర్బంధించరు. వినకపోతే మన కర్మకు మనల్ని వదిలేస్తారు. మనం తప్పులు చేస్తూ అన్నీ స్వామివారే చూచుకుంటారు అని అనుకోవడం అవివేకం. నిజానికి అన్నీ ఆయనే చూస్తారు. ఎవరేమి చేసుకుంటే దానికి తగ్గ ఫలితం నిష్పక్షపాతంగా వద్దన్నా ప్రసాదిస్తారు. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ. నెల్లూరు వాస్తవ్యులు తాళ్ళూరి శ్రీనివాసులు మేళం వాయించేవాడు. స్వామివారు మహాసమాధి చెందినప్పుడు ఆటో రిక్షా 25 రూపాయలకు మాట్లాడుకొని మేళం వాయించడానికి గొలగమూడి వచ్చాడు. డ్రైవర్ ఆశ్రమం వారితో అబద్ధం చెప్పి 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. అతడిలా చేశాడని శ్రీనివాసులకు తెలిసింది. తిరుగు ప్రయాణంలో ఆటో రిక్షా ఒక ఫర్లాంగు పోయి అకారణంగా ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కదలలేదు. శ్రీనివాసులు ఆటో డ్రైవర్తో, నీవు అబద్ధం చెప్పి స్వామివారి డబ్బు 5 రూపాయలు ఎక్కువ తీసుకున్న ఫలితంగా నీకు ఇలా జరిగింది. ఇక ఇలాంటి తప్పులు చేయనని లెంపలేసుకుంటే ఆటో కదులుతుందని చెప్పారు. ఆటోవాడు అలా చెంపలేసుకున్న మరుక్షణమే ఆటో కదిలింది. స్వామివారు తమకు సన్నిహితంగా సేవ చేసేవారిని, శ్రద్ధావంతులైన భక్తులను సాధ్యమైనంత వరకు కేవలం లౌకికులైన జనంతో కలవడం తగదన్నట్లు సూచనగా హెచ్చరించేవారు. ఉదాహరణకు, ఒక భక్తుడు కొంతకాలం వారిని సన్నిహితంగా సేవించి తరువాత అతి చనువు వలన వారి పట్ల శ్రద్ధ తగ్గి అవకాశం వచ్చినప్పుడల్లా పామరులతో కలిసి తిరగడం ఆరంభించాడు. అంతకుముందు అతడు నివేదిస్తే కానీ భోజనం చేయని స్వామివారు తర్వాత అతడు పెడితే స్వీకరించక ఆయన మనుషుల్లోకి పోయాడయ్యో, ఆయనొద్దు, నువ్వు పెట్టు అని మరొక సేవకుని కోరన ఆరంభించారు. మొదట్లో తెలియక సన్నిహిత సేవకుడైన గురవయ్య ఎప్పుడైనా వారి సన్నిధి విడిచి దూరంగా వెళితే, నువ్వు కూడా మనుషుల్లోకి పోతుండ్లయ్యా అని మందలించేవారు. అంటే మనుషుల సాంగత్యం ముముక్షువునకు తగదని వారి హెచ్చరిక. అరిషడ్వర్గ యుక్తుడు, విషయవాంఛాయుక్తుడు కనుక మనిషి పరమలౌకికుడు అని శ్రీ స్వామివారి భావం. కనుక మనం ఇప్పుడు దీక్షా సమయంలో కానీ ఇతర సమయములలో కానీ స్వామివారిని ఎలా సేవిస్తే వారు సంప్రీతులవుతారో గుర్తించుకొనవలసి ఉన్నది. ఇతరులను గూర్చి దుర్విమర్శలు చేయుట, ఊసుబోని రాజకీయములు చర్చించుట, ఎప్పుడో ఎక్కడో జరిగిపోయిన విషయములను గూర్చి మననము చేయుట మొదలగునవన్నీ శ్రీ స్వామివారి దృష్టిలో మనకు అంటుకునే మలినాలే. అది అంటుకున్నాక ఎన్ని మార్లు స్నానం చేసినా ఆ మైల మనలను వదలదని స్వామివారు తన ఆచరణ ద్వారా చూపించి బోధించారు. మోపూరు దశయ్య, స్వామి, మీరు కొండలలో అడవులలో తిరుగుతుంటారు. మిమ్ములను చూడాలంటే వీలు పడడం లేదు, ఎట్లా స్వామి అన్నాడు. అబ్బే, అదేముందయ్యా, కొండ మీద ఎక్కి బోటురాయి మీద అద్దం పెట్టి నేరుగా చూస్తే మీకు మాకు దూరం బెత్తడే కదయ్యా అన్నారు. కొండంటే శరీరంలో పై భాగమైన మెదడు. బోటురాయి మీద అద్దంలో చూడడం అంటే లౌకిక వ్యవహారాలలో కొట్టుమిట్టాడే మనస్సును వాటికి అతీతంగా కొంచెంసేపు అద్దం వలె శుభ్రంగా నిశ్చలంగా నిలిపితే
స్వామివారు ఎక్కడున్నా మన మనోనేత్రంతో చూడగలమని స్వామివారి భావం. మన శరీరంలో బోటురాయి వంటిది మాడు, దానిపైన సహస్రారం అనే యోగ కేంద్రం ఉంటుందని, దానిలోనే శ్రీగురు చరణాలుంటాయని శాస్త్రం. అందుకే స్వామివారు మీకు మాకు బెత్తడే గదయ్యా అన్నారు. అంటే స్వామివారు తాము సద్గురువునని మనకు తెలిపినట్లే. మీరు మమ్ములను చూస్తే మేము మిమ్ములను చూస్తుండలాయా అన్నారు మరొకప్పుడు. సద్గురువులపై భక్తులెంత శ్రద్ధాభక్తులతో తమ దృష్టిని నిలుపుతారో అంత మేరకు సద్గురువుల కృపా దృష్టి వారికి లభిస్తుంది. అందుకు శ్రీ సాయిబాబా, నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అన్నారు. మరొకప్పుడు స్వామివారు తమ బృందంలో వారిని ఉద్దేశించి అన్నారు, మీరు మాలోళ్ళు, నేను మాదిగవాణ్ణి. శ్రీ అక్కలకోట స్వామి ఒక వంక తాను కాశ్యపస గోత్రానికి చెందిన యజుర్వేద బ్రాహ్మణుడనని ఒకరితోనూ, తాము మాలవారమని, తమ వృత్తి తోళ్ల పని అని మరొకరితోనూ చెప్పినట్లు వారి చరిత్రలో చూడవచ్చు. ఈనాడు గుడ్డిగా ప్రజలు అంటిపెట్టుకునే వర్ణ వ్యవస్థ ఎంత అర్ధరహితమో తెలపడమే మహనీయుల లక్ష్యం. గురువాజ్ఞను పాటించక, సాధన చక్కగా చేయక కలహించుకునే సేవకులను ఉద్దేశించి స్వామివారు ఒకప్పుడు అన్నారు, నిర్భాగ్యులు, ముండలు, రండలై ఉన్నారు. అంతా అప్పు బాకీ చేస్తున్నారు, అర్ధనా సంపాదిస్తున్నారా అన్నారు. సకల సృష్టికి, ప్రతి జీవికి ఆధారము, ఆత్మస్వరూపము అయిన సద్గురువును మరచి అన్య భావాలకు తావివ్వడాన్ని రూపాలంకారంగా పాతివ్రత్య భంగం అన్నట్లు స్వామివారు సూచించారు. ఒకరోజు దొంగతనం విషయమై ప్రస్తావన వస్తే స్వామివారు, పావలాకు 10 రూపాయలు పోతుండ్లయ్యా అన్నారు. అంటే ఒకటికి 40 రెట్లు నష్టపోతారన్నమాట. మరి దైవానికి భక్తితో సమర్పించిన పావలాకు మరి ఎన్ని రెట్లు మేలు పొందుతారో మనం ఊహించవచ్చు. స్వామివారికి సమర్పించిన ప్రతి చిన్న సేవకు అనంతమైన పుణ్యఫలాన్ని మనకు ప్రసాదిస్తారని ఈ క్రింది సంఘటన తెలుపుతుంది. ఒక రైతు క్రొత్తగా కొన్న గింతను కాడి కట్టి మరుపుతున్నాడు. కానీ అది బెదిరి చాలా బాధ పెడుతూ ఉంది. స్వామివారు ఆ మార్గమున పోతూ, అయ్యా బండి కట్టి నన్ను ఆ ఏరు కాస్త దాటించు అని అడిగారు. ఆ రైతు, స్వామి ఇది ఇంకా కాడి మరగలేదు, బెదురుతుంది నాకు, ఇది తప్పితే ఇక ఎద్దు లేదు అని విన్నవించాడు. అది బాగా లాగుతుందయ్యా, నీకెందుకు, బండి కట్టు చూద్దాం అని అన్నాడు. స్వామివారి మీద భారం వేసి బండి కడితే మోకాటి లోతు బురదలో ఏమీ వెనుకాడకుండా సునాయాసంగా లాగడమే కాకుండా అది మొదలు బాగా అలవాటు పడిన ఎద్దులాగా సేద్యపు పనులన్నీ చేయసాగింది. స్వామివారి కార్యానికి శ్రమపడినందున రైతుకు శ్రమ, ఎద్దుకు దెబ్బలు తప్పిపోయాయి. ఆ చిన్న సేవకు ఆ రైతును ఆజన్మాంతము కాపాడుతారు శ్రీ స్వామివారు. మంత్రోపదేశం కోరిన ఒక భక్తునితో స్వామివారు, మంత్రమెక్కడుంది, తంత్రమెక్కడుందయ్యా, చూచుకుంటూ పోయేదే కదా అన్నారు. జ్ఞానపూర్ణులైన సద్గురువులెవరూ మంత్రోపదేశాలు చేయలేదు. సాయిబాబా, రమణ మహర్షి ఉదాహరణలు. కారణం, నిరంతరమైన సద్గురు భక్తి సకల సాధనలకు అతీతమైనది, తిరుగులేనిది. స్వామివారు ఒకరోజు గురవయ్యతో చెప్పారు, అంతటా సమానంగా చూచుకుంటే దేవుడవుతావు. ఒకరోజు రోసిరెడ్డితో చెప్పారు, వసద్ది చేసుకుంటే 2 అక్షరాలు చాలయ్యా అని. వసద్ది చేసుకోవడం అంటే సాధన ద్వారా మనలోని రాగద్వేషములు, రాజస తామస గుణములు నిర్మూలించుకొని దైవీ సంపదలో నెలకొంటే ఏ మంత్రంతోనైనా తరించవచ్చని స్వామివారి భావము. శ్రీ స్వామివారు సమాధి చెందేందుకు 6 నెలల ముందు నుంచి సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని చాలా రోజులు కేకలేస్తూనే ఉన్నారు. కనుక ఇది వారి సాంప్రదాయమని, వారి చరమోపదేశమని మనం గుర్తించాలి. అయ్యా, ఈ కనబడేదంతా నిజమనుకుంటున్నారా అన్నారు ఒకప్పుడు. నామరూపాల భేదభావం వదిలి అన్నింటిలో ఉన్న భగవత్ తత్వాన్ని గుర్తిస్తూ ఉండమని స్వామివారు హెచ్చరిస్తున్నారు. ఒకనాడు నెల్లూరు నుండి ఒక రెడ్డిగారు జబ్బుతో బాధపడుతూ వచ్చాడు. అతడి పైసలు వదిలాయే కానీ డాక్టర్ల వల్ల నయం కాలేదు. స్వామివారు పలకలేదు. అతడు సేవకులతో, నా జబ్బు నయం చేస్తే చాలా డబ్బు ఇస్తాను అన్నాడు. స్వామివారు, ఏమిటయ్యా ఆయన అనేది, అందరికీ మనం ఇస్తుంటే ఆయనేది మనకిచ్చేది అన్నారు. నిజానికి అందరికీ అన్నీ ఇచ్చేది ఆ భగవంతుడే కదా. ఒక్కసారి స్వామివారు ఇలా అన్నారు, 6 నాగళ్ళ గొర్రు కట్టి నేను జయరామరాజు దున్నుతున్నాము. జయరామరాజు గొర్రు ఉదయగిరి కొండకు తగిలి ఆగిపోయింది.
నా గొర్రు మాత్రం ఆగకుండా సాగింది. ఉత్తర సముద్రం నీళ్లు దక్షిణ సముద్రానికి పారాయి. 6 నాగళ్ల సేద్యం అంటే అరిషడ్వర్గాల నరికట్టే సాధన. సముద్రాలు ఏకం కావడం అంటే అంతా పరబ్రహ్మమని అనుభవం అవటం కాబోలు. జయరామరాజు తన సాధన నిలిపి లౌకిక జీవితంలో చిక్కుకోవటమే ఆయన గొర్రు నిలిచిపోవడం కాబోలు. స్వామివారు శ్రద్ధాభక్తులు గలవారు, లేనివారు అనే భేదం చూపేవారు కానీ ధనికులు పేదవారనే భావం ఏనాడూ చూపేవారు కాదు. భక్తిగల చోటుకు తమను ఆహ్వానించకున్న నిరుపేదలైన వారి వద్దకు వెళ్ళేవారు. ధనమధాంధులై భక్తి లేకుండా బంగారం పెడుతున్న స్వామివారు వెళ్ళేది లేదు. స్వామివారికి నిరంతరం సేవ చేస్తున్న శిష్యులు తాము గమనించిన విశేషాలను ఇలా తెలిపారు. స్వామివారు తమకు పరిచర్య చేసే వారిలో ఏ చెడు అభిప్రాయం ఉన్నా, అనన్య చింతలు, పరదూషణ, కోపము ఉన్న వారి సేవను అంగీకరించేవారు కాదు. ప్రతిరోజు పొగాకు వారి చేత పెట్టించుకునే స్వామివారు అలాంటి సమయాలలో మరొకరిని అడిగేవారు. ప్రతిరోజు స్వామివారికి జావ పోసే భక్తుడు కోనేటికి స్నానానికి వెళ్ళి సాటి భక్తులు కొందరిపై దుర్విమర్శలు చేయగా విని వచ్చాడు. స్వామివారికి జావ పోయబోతే చెప్పుడు మాటలు విని వచ్చావు, నీవు పోసే జావ వద్దు అని నిరాకరించారు. స్వామివారి సమాధి దర్శనార్థం వచ్చి వారిని సేవించే భక్తులు ఎలా సేవించాలో ఇచ్చట గమనించ ప్రార్థన. 1975 సంవత్సరం వరకు ఎన్నడూ భక్తులు సమర్పించిన కొత్త బట్టలు స్వామివారు స్వీకరించలేదు. పాత గుడ్డలు, చినిగిపోయిన పాత దుప్పట్లు మాత్రమే స్వీకరించేవారు. తమ సేవకులు తీసుకున్నా ఒప్పుకునేవారు కాదు. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన దుప్పటిని బలవంతంగా స్వామివారి చెంత ఉంచి వెళ్ళాడు. స్వామి సేవకులు దానిని తీసుకున్నారు. సిద్ధలయ్య కొండ దగ్గర ఏమీ ఎరుగనట్లు, అయ్యా ఒక కొత్త దుప్పటి కావాలి అని అడిగారు స్వామివారు. సేవకులు ఆ కొత్త దుప్పటి తెచ్చి ఇస్తే దాన్ని జానడు పేలికలు చేసిన దాకా ఆయన ఒప్పుకోలేదు. అయ్యా ఈ పేలికలు జబ్బుల వాళ్ళకి ఇవ్వండి, జబ్బులు పోతాయి అన్నారు. గోతపు సంచులు, తాటాకు దొన్నెలు, తాటాకు చెదరలు, మట్టి పాత్రలు, అల్యూమినియం దబరలు మాత్రం వాడేవారు. విలువగల వస్తువులు తమ వద్ద ఉండనిచ్చేవారు కాదు. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన జిప్ బ్యాగ్ను వద్దన్నా వినకుండా స్వామివారి చెంత ఉంచి వెళ్ళాడు. దానిలో సేవకులు తమ గుడ్డలు పెట్టుకున్నారు. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా స్వామివారు పరిగాడుతూ పోయి ఆ బ్యాగును ధునిలో కాల్చేశారు. ఒకసారి జోరున వర్షం కురుస్తున్నది. స్వామివారు చెట్టు కింద కూర్చుని అగ్నిని సంరక్షిస్తున్నారు. వాన నీరు చెట్ల ఆకులలో నుంచి పడడం వలన ఒక ప్రక్క నుంచి మంట చల్లారుతుంది. కానీ స్వామివారు ఓర్పుగా మరొక పక్క నుంచి చితుకులు వేసి మంటను రగులుస్తున్నారు. ఆయన పడుతున్న అవస్థను చూచి భక్తులు, స్వామి ఎందుకు ఈ శ్రమ, మీరు దేవాలయం పంచలో అగ్ని వేసుకుంటే సరిపోతుంది కదా అన్నారు. శ్రీ స్వామివారు అయ్యా బొక్క పడుతుందిగా అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. భక్తులకు ఆ మాటలు అర్థం కాలేదు. ఆయన ఆ శ్రమకు వెరచి తమ నియమాన్ని ఉల్లంఘిస్తే స్వధర్మం అనే దేవాలయం కప్పు బొక్క పడినట్లేనని, నిరంతరం అగ్నివలే ప్రజ్వరిల్లే తమ ధర్మనిష్ట వానకు నిప్పువలే చల్లారినట్టేనని వారి భావం. లేక ఆ సమయంలో వర్షపు చినుకుల వలన తమ అగ్ని సేవనానికి విషమ పరీక్ష ఏర్పడడమే దైవ నిర్ణయమైతే, తాము ఆ రోజు ఆలయం వరండాలోకి తమ మకాము మార్చినా దాని కప్పుకు చిల్లిబడి అయినా అలానే ఇబ్బంది కలిగి తీరుతుందని వారి భావమై ఉండవచ్చు. కార్యదీక్ష అంటే ఎలా ఉండాలో, దైవ నిర్ణయముపై మన విశ్వాసం ఎలా ఉండాలో స్వామివారు మనకి ఈ సన్నివేశం ద్వారా బోధిస్తున్నారు. ఒకసారి స్వామివారి సేవకులు త్రోవన వస్తున్నారు. అందరూ దొంగ సాధువులే, పొట్టకూటి స్వాములు అని ఎవరో తుంటరులు తూలనాడారు. తుంటరులలో ప్రముఖుడైన రైతుపై కోపగించి ఒక భక్తుడు కలవడబోయాడు. స్వామివారు తమ సేవకుని ఆపి, ఏందయ్యో వాళ్ళు అంటుంటే ఓర్చుకుంటే గదయ్యా నిజంగా మనం సాధువులం అని చెప్పి, నీకు ఓర్పు లేదు కనుక నిజంగా దొంగ సాధువువే అని మెత్తగా ఆ భక్తునికి పాఠం చెప్పారు. అది మనందరికీ గుణపాఠమే. ఒకప్పుడు పోలీసులు ఒక దొంగతనం అన్వేషణలో స్వామివారిని అనుమానించి కలువాయి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి రూములో పెట్టారు. సాయంకాలమునకు కలువాయి గ్రామ ప్రజలకు ఆ విషయం తెలిసి సబ్ ఇన్స్పెక్టర్ను 4 చీవాట్లు పెట్టి, ఎవరనుకున్నావు ఆయనను తీసుకొచ్చి స్టేషన్లో పెట్టావే, నీకేమైనా బుద్ధి ఉందా అని స్వామివారి సంగతి చెప్పారు.
ఆ ఇన్స్పెక్టరు, స్వామి తెలియక తప్పు జరిగింది, క్షమించండి అని స్వామివారిని వెళ్ళమన్నారు. స్వామివారు ఆ గ్రామస్తులతో, ఏమయ్యా, ఇక్కడైనా బాగానే ఉందయ్యా అన్నారు. ఇంకా ఇక్కడ 6 గంటలు ఉండాలి అని మరికొంతసేపు అక్కడ ఉండి వచ్చారు. వారికి సుఖదుఖములు అనే ద్వంద్వములు ఉంటే కదా. ఒక భక్తుడు శ్రీ స్వామివారితో, స్వామి, హస్తకార్తెలో జొన్న వేస్తాను అని అన్నాడు. అందుకు స్వామివారు, ఊర్లో జొన్నలన్నీ నీవే గదయ్యా అన్నారు. అంటే అర్థమేమిటో ఆ భక్తుడు వివరంగా అడిగి తెలుసుకోకుండానే, ఈ సంవత్సరం గ్రామస్తులందరికీ పంట పండదు, అందరి పంట నాకొక్కడికే పండుతుంది అని స్వామివారి మాటలకు అర్థం చెప్పుకుని హస్తకార్తెలో జొన్న పైరు పెట్టాడు. ఈ భక్తుడి పైరు మాత్రమే గింజ కూడా పడకుండా పోయింది. తక్కిన రైతులకు దివ్యంగా పండింది. ఈ భక్తుడు ఆ సంవత్సరం పొడుగునా అడిగిన వాళ్ళని అడగకుండా గ్రామస్తులందరి దగ్గర జొన్నలు బదులు తెచ్చుకొని తిన్నాడు. ఆ విధంగా ఊర్లో జొన్నలన్నీ ఆయనవే అయినవి. ఊర్లో జొన్నలన్నీ తనకెలా వస్తాయని తలచాడో అలా తనకు వచ్చినా వాటిని మరలా అందరికీ ఇవ్వవలసి ఉంటుంది అనే వివేకం లేకపోయింది. ఆశ ఎలాంటి భావాలను, అర్థాలను చెబుతుందో చూడండి. అలాంటి పేరాశను వదలమనే స్వామివారు అలా అన్నారు. నూతేటి శ్రీ రాములు నాయుడు తన నిమ్మతోటలోని గుడిసెలో శ్రీ స్వామివారి పటాన్ని పూజించేవాడు. ఒకరోజు నివేదనకేమీ లేక ఒక మంచి నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి నివేదించాడు. కానీ దాన్ని తాను ప్రసాదంగా స్వీకరించలేడు కదా. ఆ సాయంత్రం ఇంటి నుండి ఆయనకు పేలపిండి తెచ్చారు. రాత్రికి పేలపిండి నైవేద్యం స్వామివారికి సమర్పించాడు. పూజానంతరం ఆ పేలపిండిని ప్రసాదంగా నోట్లో వేసుకున్నాడు. అది నిమ్మరసం వల్లే అమిత పుల్లగా ఉండటం చూచి ఆశ్చర్యపోయాడు. నివేదనకు పెట్టకుండా తాను తినేందుకు ప్రక్కన ఉంచిన మిగతా పేలపిండి తీయగానే ఉంది. మనం ప్రీతితో తినే పదార్థాన్నే దైవానికి నివేదించాలని, మనం తినేందుకు ఇష్టపడని పదార్థాన్ని దైవానికి నివేదించకూడదని స్వామివారు తనకు ఈ లీల ద్వారా బోధిస్తున్నారని ఆయన గ్రహించాడు. ఇది మనందరికీ కూడా మంచి ఉపదేశమే. గోవు పంచితాన్ని పవిత్రంగా ఇండ్లలో స్వల్పంగా చల్లుకొనడము, కొంతమంది కళ్ళకు మంచిదని కళ్ళలో వేసుకోవడము కద్దు. ఒకరోజు శ్రీరాముల నాయుడు గోవు పంచితాన్ని తన గుడిసెలో చల్లుతుండగా స్వామివారి పటం పైన కూడా పడింది. అలా పడితే మంచిదేలే అని తుడవకుండా వదిలేశాడు. ఆ రాత్రి ఆయన కూర్చుని ఉండగా ఆయన పైన ఏదో ద్రవం పడింది. బల్లి ఒంటేలు పోసిందని పైన చూస్తే బల్లి లేదు. గుట్ట తడిసిన చోట వాసన చూస్తే అది పంచితం వాసన. ఆయనకు అసహ్యం అనిపించింది. ఇప్పుడు నాపై పంచితం ఎలా పడ్డాయో అని ఆలోచించాడు. పంచితం నీపైన పడితే అసహించుకుంటావే, మరి నాపై పడితే తుడవకుండా వదిలేశావే అని స్వామివారు ఆయనకు ఆత్మబోధ చేశారట. నా పటానికి నాకు భేదం లేదని స్వామివారు మరొకసారి నిరూపించారు. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర 21వ అధ్యాయము సంపూర్ణం.